ఆర్టీవీ నేను మీ రవినాయక్. ప్రధానంగా ఈరోజు జంగుబాయమ్మ దగ్గర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉంది. జంగుబాయమ్మ దర్శనం అయిపోయింది. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా నేరుగా దర్శనం చేసుకున్న పరిస్థితి. ఒకసారి అక్క మనతో ఉంది, మాట్లాడు. అక్క నమస్తే. ఇప్పుడే వేసినరా ఇంతకుముందు కూడా ఈ ఆదివాసీ వేషధారణతోటి నిండుగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం? దర్శనానికైతే ఈ వేషంలో ఇదే ఫస్ట్ టైము. అంతకుముందు కూడా అప్పుడప్పుడు మన ఆదివాసీ కల్చర్ చేస్తూ ఉన్నాము. కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా పర్ఫెక్ట్గా ఇక్కడ మా దేవతల కాడ కానీ పెళ్ళిళ్ళ కాడ వీలైనంత వరకు ఈ రూపంలో ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఉద్యమాల డ్రెస్సుల నుంచి నేరుగా ఆధ్యాత్మిక డ్రెస్ ఎట్లుంది అక్క? ఏమన్నా వ్యత్యాసం కనబడుతుందా? ఇప్పుడు నేరుగా మన సమాజం భారత రాజ్యాంగానికి లోబడి ఎట్లుంది పరిస్థితి? ఆడ నుంచి వస్తున్న తరుణంలో రకరకాల ఇబ్బందులు కనబడి ఉంటాయి. ఒకటి రోడ్ లేదు, ఇంకోటి ఇక్కడ సౌకర్యాలు లేవు. అయినా నేరుగా జంగుబాయమ్మ దగ్గరికి పోయారు, దర్శనం చేసుకున్నారు. వాస్తవానికి అంటే మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరి సాంప్రదాయాలు, ఎవరి హక్కులు, అదేవిధంగా ఎవరి మతం, అది వ్యక్తిగతము, వారి కులము వాళ్ళది అవన్నీ ఉంటాయి. అది ఒక రైట్ మనది, మనం ప్రదర్శించుకోవడం, ఇతరులను ఎప్పుడు కూడా ఇబ్బంది చేయకూడదు. కాబట్టి అంటే ఒక సమాజము ఒక మూడ్లోకి వెళ్ళి ఇతర సమూహాలను చిన్న చూపు చూడడము, లేదా వాళ్ళ కల్చర్ తప్పు, మా కల్చరే గొప్ప అని చెప్పేటువంటి ఒక నాగరికులము అని చెప్పేటువంటి సొసైటీ ఈ అణగారిన వర్గాల మీద, ముఖ్యంగా ఆదివాసీ సమాజం, ఇట్లాంటి దళితులు, అణగారిన వర్గాల కల్చర్ను కొన్ని వర్గాలు, ముఖ్యంగా మను రూపంలో ఉన్నటువంటి ఒక భూతం 100 ఏళ్ల నాడు ఉన్నట్టు అన్ని వర్గాలు మా కాళ్ళ కింద ఉన్నాయి, మేము మాత్రమే గొప్ప అని చెప్పేటువంటి మనుధర్మ శాస్త్రము మళ్ళీ మతం ముసుగేసుకొని వస్తూ ఉంది. కాబట్టి నేను కూడా ఇక్కడి వరకు కానీ ఎప్పుడైనా ఒకటే చెప్తాం, మనం ఏ స్థాయిలో ఉన్నా మన సాంప్రదాయాన్ని, మన హక్కులను, మన జీవన విధాన్ని మనల్ని గౌరవించుకోవాలి. నువ్వు ఆర్థికంగా ఎదుగు, రాజకీయంగా ఎదుగు, సామాజికంగా లేదా ఎడ్యుకేషన్ అన్నీ ఎదుగు. బట్ మన పూర్వీకులు మనకు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చిర్రు, మనకు ఒక భక్తి భావన కల్చర్ ఇచ్చిర్రు, ఒక గౌరవము లేదా ఇతరులను గౌరవించడం ఇవన్నీ ఇచ్చిర్రు. ఇవి మర్చిపోకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు మా పిల్లలు చూస్తే చాలామందికి మనం ఏ గోత్రం అనేది తెలియక వితిన్ ఒకటే గోత్రంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. దాంతో అది ఒక ఆచార రహితము, అదే ఒక మంచి భావాన్ని భంగం చేస్తూ ఉంది. కాబట్టి అది కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఏ వరుసలో ఎవరు వరుస అవుతారు, ఏ గోత్రం వాళ్ళు ఏమవుతారు అనేది తెలియట్లేదు. అదే కాకుండా ఇంకా కొంతమంది మనం ఈ జాతుల నుంచి వచ్చినామని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతాను. నేను చింతన్ శిబిర్ వెళ్ళాను, నేను ఉదయపూర్లో. ఎస్, ఐ బిలాంగ్స్ టు ఆదివాసీ అని చెప్పినాం. ఎందుకంటే అది మన అస్తిత్వము, మన గొప్పతనం. నేను ఎవరిని కించపరచడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప కల్చర్ ఉంటుంది, ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలి. బట్ ఒకరి మీద ఇంకొకరు దాన్ని రుద్దకూడదు అనేది నా భావన. మహిళా టీచర్ల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏంటి అంటే సావిత్రి పూలే రోజే నేరుగా ముఖ్యమంత్రిని కలిసినారు, మీరే చేసినారు, అది పక్కా సమాచారం ఉంది. ఎట్లా ఆలోచన వచ్చింది? ఎందుకు నేరుగా ముఖ్యమంత్రికి మీరు చెప్పవలసి వచ్చింది? ఈరోజు అట్టడుగు వర్గాలకు ఎడ్యుకేషన్ అనేది ఎంత కష్టమో మనకు తెలుసు. అందులో మహిళలకు ఎడ్యుకేషన్ అనేది అది నిషేధించబడింది మనుధర్మ శాస్త్రంలో. కొన్ని వర్గాలు, కొన్ని కులాలకు మాత్రమే. అందులో ఏ అప్పర్ క్యాస్ట్ అయినా కూడా మహిళకు విద్య అనేది లేకుండా ఉండేది. ఆ కాలంలో సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఎంతో పోరాటం చేశారు, ఆమెను ఇబ్బందుల పాలు చేశారు. కాబట్టి మేము అనేక మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది, ముఖ్యంగా బీసీస్ కానీ, అదేవిధంగా మహిళా టీచర్లు కానీ మహిళలు కోరడం జరిగింది. లాస్ట్ ఇయర్ వారి జయంతి సందర్భంగా ఈసారి మేము సీఎం గారిని కలిసినప్పుడు, అన్న ఇట్లా ఉంది, బాగుంటుంది, ఎందుకంటే మహిళలు విద్యారంగంలో అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారణము సావిత్రిబాయి పూలే గారు. అలాంటి మహనీయులను గుర్తుపెట్టుకోవాలి. ఎవరో కులాలకు అంటే వేరే రకంగా మతాల మంటలు, మనుషుల మధ్య మానవత్వం లేనటువంటి చర్యలను తీసుకొచ్చి అది గొప్పగా చూపించడం కాదు. ఆమె ఒక విద్యా వ్యవస్థను ఈరోజు ఇంతమంది మేము చదువుకోగలిగినామంటే ఆమె పెట్టినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి. కాబట్టి ఆమె చిరస్థాయిగా మన రాష్ట్రంలో కూడా గుర్తుండిపోవాలి మహిళలకు అని అన్నప్పుడు, అంటే వారు అసలు ఆలోచించకుండా వెంటనే తెల్లారే ఇచ్చేసారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా జంగుబాయి తల్లి దీవెనలు కూడా సీఎం గారికి ఉండాలని మనస్ఫూర్తిగా. ఏంటక్క అంటే టైం లేదు, అయినా ఒక 2 క్వశ్చన్లు అడిగి మేము ఇబ్బంది పడుతుంది. ముఖ్యమంత్రితో ఆదివాసీ నాయకులతో మీటింగ్ అయింది. ఈ మీటింగ్లో ప్రధాన అంశాలు ఏంటి? చాలామంది ఆదివాసులను పిలవలేదు, వాళ్ళని కూర్చుండబెట్టలేదు, మాట్లాడలేదు అని అంటున్నారు. ఏంటి ఈ ప్రధాన అంశాలు ఏంటి? అసలు వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి గారు
ఈ ప్రాంతం యొక్క పరిస్థితి తెలుసు. వారు అంతకుముందు కూడా దళిత గిరిజన దండోరకు వచ్చారు, కేశలాపూర్ జాతర వచ్చారు. ఈ సమస్యల మీద చాలా రోజుల నుంచి వారు కూర్చోవాలనుకున్నారు. ఈ లోపు మనకు తెలుసు మార్లవాయిలో అది మన జైనూరులో ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు మేము ఇక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా అందరికీ చెప్పినాము, మేము సీఎం గారితో మాట్లాడతామని ఒకసారి కల్పించినాము. ఆ రోజు ఇంత సంపూర్ణంగా డిస్కషన్ జరగలేదు. మళ్ళీ ఒకసారి కూడా వారు టైం ఇస్తా అన్నారు. ఆ మాట ప్రకారం వారు టైం ఇచ్చారు. దాన్ని కొంతమంది రకరకంగా మేమే పిలిపించినాం, మేమే మా ఒత్తిడితో పెట్టారే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు తల్లి దొరస అని, నువ్వు ఒక్కరోజు కూడా కనీసం ఐటీడీఏలో పరిశీలించలేదు, ఇంద్రవెల్లిలో కనీసం చూడలేదు, లేదా ఇంకొకడ ఏ దేవుని దగ్గర పోలే, ఏ జాతరలకు పోలే, ఎవరు చేయలేదు. మేము ఇలా మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసి ఎక్కడ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఐటీడీఎల్ నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఉద్యోగం లేదు, నిరుద్యోగం పెరిగింది, ఇండ్లు లేవు, అదేవిధంగా వెనుకబాటుతనం అనేది ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ పరంగా ఆదివాసీలలో కూడా వెనుకబాటుతనం ఉంది. కాబట్టి దాన్ని కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం కోసం కొంచెం హైదరాబాద్ లాంటి చోట కొంత కాలేజెస్లు పెట్టడము, తర్వాత ఒక స్పెషల్గా ఈ ఐటీడీఏలకు కూడా ఇండ్లు కేటాయించడం. 10 ఇయర్స్గా మీరు చూస్తున్నారు, గూడాలలో లేవు, నా తండాలలో ఎక్కడ లేవు ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లాంటి వాటి అన్నిని కూడా మనం పెంపొందించాలన్నప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఎక్కువ అబ్రాడ్ పోయే దాంట్లో అసలు ఆదివాసీ పిల్లలు ఎవరు లేరు అని కొంతమంది మనతో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అడిగినప్పుడు, ఎస్ మీరు ఎవరైనా ముందుకు రండి, చదువుకోవడానికి బయటికి రండి, ఉద్యోగం చేయడానికి కూడా బయటికి రండి, మేము అవకాశం ఇస్తాము. కానీ మన ఊర్లోనే మన గూడెంలోనే అన్ని అవకాశాలు అంటే కష్టం కదా. దాన్ని అట్లా ఒక సానుకూలమైనటువంటి స్పందనతో వారు వివరించారు. కానీ ఎవ్వరికి వ్యతిరేకంగా అక్కడ డిస్కషన్ జరగలేదు. ఎందుకంటే మా సెక్రటరీ శరత్ గారు ఉన్నారు, మేమున్నాం, సిఎస్ గారు ఉన్నారు, కాకపోతే అందరినీ పిలుచుకునే అంత వెసులుబాటు లేకుండా ఉండే. చాలా రోజుల నుంచి మనం టైం ఇస్తాము, ఆదిలాబాద్ ముఖ్యంగా జైనూరు దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి టైము. తొందరలోనే మేము ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎమ్మెల్యేస్ ట్రైబల్ ఎమ్మెల్యేస్ అందరం కూర్చొని రాబోయే బడ్జెట్లో కూడా ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అనేది ఒక డిస్కషన్ కూడా చేసి అందరి ప్రాతినిధ్యం, ఇటు గూడాలు కానీ, తండలు కానీ, అదేవిధంగా చెంచు పెంటలు కానీ, ఈ అన్నిటిని ప్రతిబింబించే విధంగా కూడా ఆ డెసిషన్ తీసుకొని అందరు ఎమ్మెల్యేల సమక్షంలో ఒక వినతి అంటే కొన్ని డిమాండ్స్ లేదా కొన్ని పాలసీ మ్యాటర్ రూపొందించి సీఎం గారికి ఇచ్చి వాటిని సంపూర్ణంగా అమలు చేసే విధంగా కృషి చేస్తాం. కాబట్టి దయచేసి కొంతమంది ఏదో మేము పోయినాం కాబట్టి అది ఎక్కడ లేదు. అది అంతకుముందు మనం ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టిన తర్వాత దాని కంటిన్యూషన్లోనే అది పెట్టినాం. కాబట్టి ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా ఏ రాజకీయ నాయకులను విలువలే, పాపం ఎమ్మెల్యేలు కూడా వేరే నియోజకవర్గాల వాళ్ళు కూడా, ఖమ్మం వాళ్ళు కూడా రాలేదు, ఇంకెక్కడ వాళ్ళు రాలేదు. మేము జస్ట్ ఆదిలాబాద్ని బేస్ చేసుకొని వచ్చినాం. కొంతమంది ప్రొఫెసర్స్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొంచెం ఈ జీవో నెంబర్ 3 పోయింది కదా, దాన్ని ప్లేస్లో ఏదైనా తీసుకురండి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆలోచించి లీగల్గా ప్రాబ్లం లేని ఏదున్నా కూడా చేద్దామని సీఎం గారు చెప్పడం. ముఖ్యంగా పంప్ సెట్లు 100% సబ్సిడీ, పవరు 3 ఫేస్లు అయింది. ఆ తర్వాత ఆదివాసీ రైతులకు సంబంధించిన అన్ని అంశాల్లో వెంటనే పరిష్కరిస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు కావచ్చు. ఈ అంశాలను ఆదివాసీ ప్రజలు రిసీవ్ చేసుకున్నారా? ఎట్లా రెస్పాన్స్ వచ్చింది మీకు? బాగుంది. అంటే ఫస్ట్ టైము ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్ లాంటి ఒక పరిపాలనా కేంద్రంలో ఇంతవరకు పాత సెక్రటేరియట్ కావచ్చు, అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సమావేశం జరగలేదట. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సీఎం గారికి ధన్యవాదాలు ఇచ్చిండ్రు. అందరు కలెక్టర్స్ పాపం ఆ రోజు అంతా మంత్రులు, కలెక్టర్స్ అంతా ఉన్నా కూడా ఇక్కడ ఆదివాసులకు టైం ఇచ్చినాం కాబట్టి వాళ్ళ సమస్యలను కులంకుశంగా చర్చించారు. ఏదున్నా కూడా మీకోసం పనిచేసే ప్రభుత్వం ఉంది, వెనుకబడ్డ వర్గాలు, వెనుకబడ్డ జాతులు వారిని ప్రయారిటీగా ఇస్తామని కూడా చెప్పి చాలాసేపు కూర్చున్నారు. కాబట్టి అవన్నింటిని కూడా ఒక పాలసీ రూపంలో రేపెల్లుండి మేము మళ్ళీ ఎమ్మెల్యేస్ అందరం ప్లేన్ ఏరియా, ఏజెన్సీ ఏరియా ఎమ్మెల్యేస్ అందరూ కూర్చొని ఒక మంచి పాలసీ కూడా రూపొందించి రాబోయే బడ్జెట్లో కూడా ప్రతిబింబించే విధంగా ఆ పథకాలన్నీ పెడతాం. ఎందుకంటే ఇరిగేషన్ లేక 2 పంటలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, 10 ఏళ్ళ నుంచి ఇవన్నీ లేవు. తర్వాత కనీసం 10 ఏళ్ళలో ఒక ఉద్యోగం రాలేదు. అదేవిధంగా కల్టివేషన్ ప్రాబ్లం ఉంది, రోడ్ రవాణా వ్యవస్థ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా పిల్లలకు సరైనటువంటి విద్యా వ్యవస్థ అందలేదు. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి పాలసీ తీసుకురాబోతుంది. ఎట్లుందాక మార్నింగ్ నుంచి బిజీగా ఈరోజు అంతా జరుగుతుంది. 4 కోట్ల రూపాయల జోడేఘాట్ నిధులను శంకుస్థాపన చేసి 5 కోట్లు అటు గంగాపూర్ టెంపుల్, ఇక్కడి నుంచి ఇక్కడ జంగుబాయి దాకా ఎట్లుంది సీతక్క? పక్కా ఈ పనులన్నీ ప్రణాళికబద్ధంగా ఇంప్లిమెంట్ చేయబోతుందా?
తప్పకుండా మధ్యలో కొంత నిరుత్సాహం పడ్డా నేను కూడా ఎంపీ ఎన్నికలు అయిపోయిన చివరి క్వశ్చన్ అదే అదే దాంతో కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ తమాయించుకొని సరే రిజల్ట్ ఏదైనా ఉండని అంకిత భావంతో ఇలాంటి ఏరియాలో పనిచేయాలని నేను గంగాపూర్లో కూడా మరి అక్కడ టెంపుల్కు ఆడ అన్ని క్యాస్ట్ల పీపుల్ ఉంటారు, వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకు ఒక ఆర్చి ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ 10 లక్షలతో ఇవ్వడం జరుగుతుంది. ఆ గంగాపూర్ జాతరలో కూడా కొన్ని షెడ్లు ఒప్పుకున్నాం, అవి కూడా నిధులు కేటాయించినాం. ఆ తర్వాత జోడేఘాట్ మనందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మూలం జల్ జంగిల్ జమీన్, నీళ్లు నిధులు నియామకాలు, ఇవే 3. అప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే 80 ఏళ్ల క్రితమే మా కొమరం భీమ్ గారు నినదించినటువంటి నినాదం తెలంగాణకు కూడా ఒక జీవంలాగా ఒక గొప్ప నినాదంగా అయ్యి అదే దాన్నే ఉద్యమంగా మనం చేసినాం. సో అక్కడ కూడా జోడేఘాట్లో కూడా 5 కోట్లను రిలీజ్ చేసినాము, ఈరోజు శంకుస్థాపనలు చేసినాం. ఆ ప్రాంతం ఒక హిస్టారికల్ ప్లేస్, చారిత్రాత్మకమైనటువంటి టూరిజంగా వర్ధిల్లాలి, స్ఫూర్తి పొందాలి. అలాంటి మహనీయుల యొక్క ఇది ఎక్కడున్నా కూడా పెట్టాలి. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో అంటాడు అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది అని అమిత్ షా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు, మీరు అంబేద్కర్ అనేది రాజ్యాంగమే లేకుంటే మీరు ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా హోమ్ మినిస్టర్ అయ్యిండు. ఛాయావాలా అని చెప్పుకున్నటువంటి మోడీ ఇవాళ ప్రధానమంత్రి ఏంటంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎక్కువ స్ఫూర్తి. కాబట్టి అలాంటి మహనీయులను తలవాలి, గుర్తు చేసుకోవాలి. ఇవాళ పోరాటానికి కేరాఫ్ అంటే ఒక స్ఫూర్తి ఇక్కడ కొమరం భీం, అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోరాటము, ఒక్కొక్క కులానికి లంబాడా సోదరులు సేవాలాల్ గారిని పూజిస్తారు. మేము అటు వరంగల్ పోతే సమ్మక్క సారక్కను పూజిస్తాము, ఇటు ఆదిలాబాద్కి వస్తే జంగుబాయ్, అటు పోతే కేస్లాపూర్లో, ఇట్లా ఒక్కొక్క అందరిది గౌరవించాలి, ఎవరినెవరు కించపరచుకోకూడదు. బట్ పార్లమెంట్ సాక్షిగా మరి అమిత్ షా గారు ఎంత దుర్మార్గంగా కించపరిచారు సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఓట్ల కోసము మతాన్ని ముందుకు తీసుకొస్తారు తప్ప ఎన్ని రోజులు విగ్రహ పుష్టిలు ఓట్ల సృష్టి కాదు. కేవలం అంటే వాళ్ళు దేవుళ్ళ రూపము, ఈ దేవుణ్ణే మొక్కాలి, ఈ మతం మొక్కాలి, తిండే తినాలి, ఇది కాదు. నువ్వు డెవలప్మెంట్ చేయి. 10-15 ఇయర్స్ ఇప్పుడు మీకు అవకాశం ఉంది. డెవలప్ చేయకుండా కేవలం ప్రజల మధ్య చిచ్చు పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ ఇచ్చిందే మనందరి జీవితాలు. ఇవాళ నేను మారుమూల ఒక గూడెం నుంచి వచ్చి నా లైఫ్ అట్లా ఉద్యమాల నుంచి అట్లా వచ్చి ఈరోజు మంత్రి అయినంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. ఒక మామూలు వ్యక్తి కూడా గొప్ప స్థాయికి వస్తారంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, డెమోక్రసీ. సో ఇది మర్చిపోయి మా చేతిలో అన్ని ఉంటే చాలు, ఇంకెవరికి ఏముండొద్దు అనే విధంగా అక్కడ అమిత్ షా మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్క ప్రధానంగా చెప్పండి, పిసిసి ప్రెసిడెంట్ ముందే ఉమ్మడి ఆదిలాబాద్ సమావేశంలో మీలో అందరు ఐక్యంగా ఉండాలి, రకరకాల గ్రూపులు ఉంటే నేను చూస్తూ ఊకోను అని గట్టిగా దబాయించిన పరిస్థితి. ఎందుకు సీతక్క బాధపడ్డది, ఎక్కడ బాధ అనిపించింది అసలు? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒక అలవిగాని డిమాండ్ తెస్తారు, ఇంకొకసారి తెస్తారు. నాయకులు అనేటోళ్ళు కోఆర్డినేషన్ ఉండాలి. నువ్వు 4 నాయకులనే మీరు కలిసిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల మందిని ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తావు? సో అందుకని లీడర్స్కి ఫస్ట్ అవేర్నెస్ ఇచ్చిన, మీరు గ్రూప్ లీడర్లు ఉండొద్దు, గుడ్ లీడర్గా ఉండాలి. గుడ్ లీడర్స్గా ఉంటే అందరినీ కోఆర్డినేషన్ చేసి ఒకటే నియోజకవర్గంలో 4-5 వచ్చి ఇది కావాలంటే నా బుర్ర పనిచేయడం లేదు ఫస్ట్. సో అట్లా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయినాము. ఏది ఏమైనా లీడర్ అనేవాళ్ళు అందరినీ కలుపుకొని పోవాలి. ఒక మంచి సద్భువన వాతావరణం, ఒక తండ్రి పాత్ర, ఒక తల్లి పాత్ర. కాబట్టి గ్రూపులు అనేది వద్దు, అందరం కష్టపడదాం, మా ఇష్టంతో పబ్లిక్ సేవ చేద్దాం అనే ఉద్దేశంతో టచ్ చేసినాం. చాలా చోట్ల కొంతమంది మేము ఎంత సిన్సియర్గా చేసినా కొంతమంది పేపర్లలో ఉల్టా రాయించడము, ఇట్లా అట్లా. అరే కష్టపడడానికి వచ్చినాం, కష్టపడ్డాం. నీకు నచ్చే పని నేను చేయకుంటే నేను మొత్తం ఉల్టా అనడం తప్పు కదా. నువ్వు చూసే పద్ధతిలో నీకు కరెక్ట్ నేను లేను కావచ్చు, కానీ ఇంకా 100 మందికి నేను కరెక్టే చేస్తున్నా. కాబట్టి మనం ఒక డిమాండ్ చేసేటప్పుడు లేదా మనం ఒక అలిగేషన్ చేసేటప్పుడు మన మైండ్ సెట్తో కాకుండా ఎస్ అది కరెక్టా కాదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఈ యాంగిల్లో ఉండాలి. అట్లా లీడర్లు కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలమైన నిర్ణయం రావచ్చు, మనకు నచ్చని నిర్ణయం వచ్చినా కూడా మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉండి పని చేయాలి. అన్ని చోట్ల మనం అనుకునేది నడవదు, ఇతరులు అనుకున్నది కూడా నడిపియాలి. అప్పుడే సమన్వయం అనేది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ మాట. చివరిగా రాజకీయ మీ ప్రత్యర్థులు, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలు రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది. ఆర్టీవీ ద్వారా సీతక్క ఏం చెప్పబోతుంది?
ఆర్టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు యాజమాన్యానికి మా రవి ప్రకాష్ గారికి అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. ఇందాక నేను జోడేగాడ వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక గూడెంలో వాళ్ళందరూ అన్నారు ఇది ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ఇల్లు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని. వాళ్ళన్న మాటల్లో న్యాయం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డైరెక్ట్గా పేదవాళ్ళకు రీచ్ అవుతున్నాయి పథకాలు. ఉచిత కరెంటు ఇళ్లకు, గుడిసె ఉన్నోళ్ళకు 200 యూనిట్లు, రూపాయి చేతులు లేకుండా నువ్వు హైదరాబాద్ దాకా పోయి బస్ ఎక్కి అక్కడ నీ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా 500 గ్యాస్ సిలిండరు 1200 ఉన్నది 500 తెచ్చినాం. మరి 1000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. రేపు వచ్చేది ఇందిరమ్మ ఇల్లు, రేపు వచ్చేది రేషన్ కార్డులు, రేపు వచ్చేది రైతు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా. పేదవాడికి కనీసం భూమి లేని వాళ్ళకు ఒక 12,000 అన్న ఇవ్వాలి. సీజన్కు అంటే 6 నెలలకు ఒక 6,000, 6 నెలలకు ఒక 6,000, సీజన్లో 2 టర్మ్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తే సహించలేకపోతున్నారు. మీరు గత ప్రభుత్వంలో ఒక రైతు బంధు తప్ప ఇంకా ఈ స్కీములలో వాళ్ళు ఏమన్నా ఇచ్చారు? ఒకసారి ఆర్టీవీ ద్వారా మీరు అందరికీ అడగండి. మేము ఇవన్నీ చేస్తుంటే కూడా వాళ్ళు మమ్మల్ని బదనం చేస్తున్నారు. వాళ్ళు కేవలం కొన్ని యూట్యూబ్లను పెట్టుకొని ఉల్టా 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 మాట్లాడు. ఇవన్నీ మేము ఇచ్చుకుంటూ వస్తుంటే కూడా వాళ్ళు ఇంత బదనం ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏ రోజు పేదవాళ్ళ గురించి ఆలోచించలేదు. మొన్న కూడా 100 ఎకరాలు ఉన్నా పర్వాలేదు 100 ఎకరాలకు ఇచ్చేయండి అంటాడు, కానీ ఏం లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదని మాత్రం కేటీఆర్ అడగడు, కేసీఆర్ అడగడు, కవిత అడగడు, హరీష్ రావు అడగడు. కానీ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేయాలి, అందరికి ఇచ్చేయాలి రైతు. అరే మరి పేదోడికి కొంచెము ఇవాళ వెల్ఫేర్ అంటేనే పేదవాళ్లకు ఇచ్చి పెద్దవాళ్ళతో సమానంగా వీళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం స్పెషల్గా కొన్ని స్కీమ్స్ పెట్టుకోవాలి. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలి, 5 ఎకరాలు ఉన్నోనికి మరి 50,000 ఇవ్వాలి, అసలేం లేనోనికి ఏమి ఇవ్వద్దు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకనే మా రాహుల్ గాంధీ గారు, మా సీఎం గారు రైతు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద 12,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో నేను నిజంగా చెప్తున్న ఒక పేదింటి బిడ్డగా ధనవంతులు ప్రభుత్వ స్కీములకు ఆశపడద్దు. ప్రభుత్వ గౌరవానికి, ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్కి సౌకర్యాలు అడగండి. కానీ నా ఇంట్లో 100 కోట్లు ఉన్నా కూడా నేను ఇంకా ఇది తీసుకుంటా అది తీసుకుంటాను. అసలు గుడిసెలేని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి కొంచెము సమాజం ఆలోచించే తీరులో కూడా పేదవాళ్ళకి సపోర్టుగా రావాలి. ధనవంతులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు మాకు కాదయ్యా, పేదోనికి, బువ్వలేనోనికి, ఇల్లు లేనోనికి పాపం అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి అనే అటువంటి నేచర్ ఆ స్వభావం పెరగాలి. అది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇదే పరిస్థితి. ముఖ్యంగా సీతక్క చెబుతున్న కొన్ని సంచలనమైన విషయాలు ఈరోజు ఆర్టీవీతో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పార్టీ చేస్తున్న కొన్ని పనులను ఇటు ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులను జీర్ణించుకోలేకపోకుండా మాకపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నోళ్ళు లేనోళ్ళకు సహకరించాలి, లేనోళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ముఖ్యంగా సహకరించాలని సీతక్క చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు అభివృద్ధి అంశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాయశక్తుల అభివృద్ధి చెందడానికి నేను కృషి చేస్తాను, నా వంతు కృషి చేస్తానని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆదివాసీ రైతులను, ఆదివాసీ ప్రజలను నేరుగా ముఖ్యమంత్రితో ఇంటరాక్ట్ చేపించి వాస్తవ పరిస్థితులు పరిష్కారమయ్యే విధంగా మేము ఒక ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా సానుకూలంగానే ఆదివాసీలందరూ రిసీవ్ చేసుకున్నారని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలంటూ తన వేషధారణ అందుకనే ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉండాలని నేను చెప్పానని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ జంగుబాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రత్యక్షంగా ఇటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన పరిస్థితి తెలిసింది. సుమంత, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.